తను మీ అమ్మగారు కదా? మీకు మా అమ్మగారు తెలుసా? మీ నాన్నగారు నా క్లాస్మేట్. ఒక విధంగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ నాన్న ఎంకరేజ్మెంటే. హరిని ఆ రోజు నన్ను చదవమని ప్రోత్సహించాడు. మా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే హరిని నాకు ఫీజు కట్టి మరీ చదివించాడు. అలాంటి ఫ్రెండ్ అనుకోకుండా నాకు దూరం అయ్యాడు. నేను నా వృత్తి జీవితంలో బిజీ అయిపోయాను. ఆ రోజు కోర్టులో మీ కేసు రాగానే నీ పేరుతో పాటు మీ నాన్న పేరు కూడా చూశాను. అందుకే ఈ కేసుని పర్సనల్గా తీసుకున్నాను. లక్ష్మి, విహారీ కోసం నువ్వెంత ఫైట్ చేశావో ఆ రోజు విహారీ బిజినెస్ కేసు విషయంలో చూశాను. మీ ఇద్దరి మధ్య ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు విడిపోరని నాకు ఆ రోజే అనిపించింది. మీకు నేనైతే విడాకులివ్వను. ఇద్దరు ఏ సమస్య ఉన్నా కలిసి ఎదుర్కోండి, కలిసి పోరాడండి. ఇద్దరి మనసులు కలవడం ఎంత కష్టమో విడిపోవడం అంత తేలిక. పంతులు గారు, అక్షింతలు తీసుకురండి. అమ్మా, అయ్యో, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. లేవండి. మీ సమస్యకి విడివిడిగా కాకుండా కలిసి సమాధానం వెతకండి. ఉంటాను. ఇప్పుడు యమునమ్మకి నేనేం సమాధానం చెప్పాలి?